డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ వెబ్సైట్ 2026 రిజల్ట్స్ ఫైనల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అందరి చూపు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ నాకు ఏ కాలేజీలో వస్తుంది, మరి ఏపీలో మరి కాలేజీల్లో మరి 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. 2 లక్షల సీట్లు ఉన్నాయి కదా. ఈ 2 లక్షల సీట్లలో నాకు ఎక్కడ వస్తుంది సీట్ అని ఒకటే ఆలోచన. మరి ఎప్పుడు అంతే కదా, త్వరలో మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి నాకు వచ్చిన సపోజ్ ఒక స్టూడెంట్కి 20,000 వచ్చింది అనుకో, 20,000కి ఏ కాలేజీలో వస్తుంది, 30,000కి ఏ కాలేజీలో వస్తుంది, 40,000కి ఏ కాలేజీ వస్తుంది. ఎందుకంటే 1,000, 2,000 వచ్చిన వాళ్ళు అందరూ వీళ్ళు జేఈకి వెళ్ళిపోయారమ్మ. 2K 3K బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి జోసా కౌన్సిలింగ్లో ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వచ్చే సమస్య లేదు. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇక్కడికి వస్తారేమో, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా 5,000 లోపు ర్యాంక్ వాళ్ళు అందరూ కూడా జేఈకి వెళ్ళిపోయారు. కొంతమంది విట్టు అమృతకి వెళ్ళిపోయారు. ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏపీ ఎంసెట్కి 2026లో చూసే పరిస్థితి అయితే ఉంది. మరి దానికి సంబంధించిన ర్యాంక్ వర్సెస్ ఈ వీడియోలో ర్యాంక్ వర్సెస్ సీటు మరి ఎక్కడొచ్చింది అనేది చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్. మీకు లక్షల్లో ర్యాంక్ అయినా రావచ్చు. లక్షల్లో ర్యాంక్ వచ్చిన సిఎస్సి కానీ ఈసీ కానీ త్రిబుల్ ఈ కానీ సీటు గ్యారంటీ, నో ప్రాబ్లం. ఎవరు కూడా, కాకపోతే ఒక కాలేజ్ అటు ఇటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఒకసారి మరి స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే మరి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ వెబ్సైట్ TGFs 2026 సంబంధించి మరి ఇది మన వాట్సాప్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఇది. ఎవరైనా మరి ఏపీ వెబ్సైట్కి సంబంధించిన మరి కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ గైడెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని మరి స్టూడెంట్స్ మన దగ్గర సంబంధించిన డేటా అయితే స్టూడెంట్స్ మొత్తం రెడీగా ఉంది. టాప్ కాలేజీలో మనము ఇప్పుడు సిఎస్సి కానీ ఈసీ కానీ త్రిబుల్ ఈ కానీ ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. మరి ఏ బ్రాంచ్ వైజ్, కేటగిరీ వైజ్, ఓసీఏబి, బాయ్స్ గర్ల్స్, బీసీఏ బీసీబీ ఇట్లా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మరి 2,000 వరకు జాయిన్ అయ్యారు. 2,000 ఈ పైన వాళ్ళందరూ కూడా ఏంటంటే 2,000 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓసీ బాయ్స్లో, ఓసీ మరి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 2,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మరి ఐఐటీస్కి, మరి ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్కి వెళ్తున్నారు. ఇక 2,000 పైన ఉన్న క్రీమీ లేరు. ఇప్పుడు మిగతా వాళ్ళు కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, SRM ఇవన్నీ కూడా, గాయత్రి మరి ఇవన్నీ కూడా స్టూడెంట్స్, JNTU కాకినాడ మరి ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. SRM ఏపీ, SVE కాలేజ్ ఆఫ్ తిరుపతి క్యాంపస్ కూడా, మరి గాయత్రి విద్యా పరిషత్తు ఇవన్నీ, JNTU అనంతపూరు, మరి RVR JC ఉంది, MEGR విజయనగరంలో 10,000 వస్తే మీకు సీట్ వచ్చి 11,000 ఓవరాల్గా. JNTU కాకినాడ 13,000 సివిల్ ఇంజనీరింగ్ వచ్చిందమ్మా. CSC పుల్లారెడ్డిలో మనకి 13,000కి వచ్చింది, మీకు 14,000 ఓవరాల్గా, 16,000 17,000 కూడా రావటం జరిగింది. RVR JC ఈసీ 18,000కి వచ్చింది. మరి లాస్ట్ ఇయర్ 20,000కి అయితే సెంచరీ మరి ఇది వాసవి, JNTU విజయనగరంలో స్టూడెంట్స్ ఓవరాల్గా మరి పుల్లారెడ్డి, GVP కాలేజీ, మరి విష్ణులో కూడా మీకు స్టూడెంట్స్కి త్రిబుల్ ఈ రావాలంటే 23,000కి వచ్చింది విష్ణు. మరి ఆదిత్య యూనివర్సిటీ 24,000కి వచ్చింది. ప్రగతి 25,000కి వచ్చింది. లెండి మరి ఈ విధంగా స్టూడెంట్స్ రైజ్ ఒంగోలు 29,000. ఈ విధంగా మోహన్ బాబు యూనివర్సిటీ మొత్తం డేటా అయితే మన దగ్గర రెడీమేడ్గా ఉంది. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఓసీ బాయ్స్, BCA బాయ్స్, BCA ఇది BCAకి సంబంధించి. SC బాయ్స్లో కూడా స్టూడెంట్స్ 97, 90 అలా వచ్చింది ర్యాంకింగ్. ఇక్కడ మనకి BCA ఇక్కడ చూద్దాం. BCA బాయ్స్ ఎవరైనా ఉంటే మరి ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. BCA బాయ్స్కి మీకు ఆల్మోస్ట్ ఆల్ 2,000 నుంచి స్టార్ట్ అయిందమ్మ. 2,000 కాకినాడ, ఇక్కడ స్టూడెంట్స్ కూడా కాకినాడ 2,000 నుంచి స్టార్ట్ అయిపోయింది. 2,000, 14,000, 16,000 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే స్టార్ట్ అవటం మంచిది. BCA 6,000 నుంచి స్టార్ట్ అయింది. 2,000 నుంచి స్టార్ట్ అయ్యి 2,000, 5,000, 10,000, 12,000, 17,000, 18,000 ఓవరాల్గా ఇది BCA డిఫరెంట్గా ఉందమ్మా. ఇది 33,000, 34,000 ఓవరాల్గా అందరికి వస్తాయి, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఎంసెట్ కాలేజీలు అంటే కొంతమందికి ఈ మధ్య చిన్న చూపు ఎక్కువైంది, దానివల్ల కొంతమందికి ఇది అవట్లేదు. కానీ RJE కర్నూలు ఈ విధంగా స్టూడెంట్స్కి ఈ విధంగా ఉన్నాయి.
ఇంకా ఓవరాల్గా మరి ఎవరైనా మనకి రావాలంటే మరి సంప్రదించండి, నో ప్రాబ్లం. మరి అన్ని కాలేజీలు టాప్ కాలేజీలు ఉండి మీ కేటగిరీ ప్రకారము మీకు సీట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓసీ బాయ్స్, ఈడబ్ల్యూఎస్లో స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ 52,000 ఎంత వచ్చినా వస్తుంది, నో ప్రాబ్లం. ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 1,600 నుంచి స్టార్ట్ అయింది. 5,000, 9,000, 12,000, 16,000, 18,000, 22,000, 28,000 ఈ విధంగా మరి రావటం అయితే జరిగింది. ఇది ఫీజెస్ కూడా ఇట్లా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా కూడా స్టూడెంట్స్కి 15,000, 19,000, 2,000, 5,000 ఈ విధంగా 11,000, ఓవరాల్గా 18,000 ఎంత వచ్చినా మీకు లక్షల్లో వచ్చిన ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఈసీఈ కానీ త్రిబుల్ కానీ ఇవన్నీ కానీ సిఎస్సి కూడా కొన్ని కాలేజీల్లో వస్తుంది, నో ప్రాబ్లం. 40,000, 41,000, 47,000, 40,000 ఈ విధంగా స్టూడెంట్స్కి 50,000 కూడా వస్తున్నాయి. లక్షల్లో మీరు సీట్లు వచ్చినా కానీ ర్యాంకులు వచ్చినా కానీ మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి సపోజు అందరూ ఐఐటీల్లోకి వెళ్ళారు, ఎన్ఐటీలోకి వెళ్ళారు. ఇక మిగతా మరి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ మాత్రమే చేరాల. మరి ఎక్కువ వేరే విట్ కానీ అమృతాకి వెళ్తే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. మరి స్టూడెంట్స్ అందరికీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ మరి ఎవరికి ఏది కావాలో మనం ఫిల్టర్ చేసి వాళ్ళకి పీడిఎఫ్ ఫైలు జనరేట్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. మీ ర్యాంకుకు తగ్గట్టు పీడిఎఫ్ ఫైలు పంపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి ర్యాంకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు మనకు ఇది మాత్రమే ర్యాంక్ కింద లెక్కమ్మ, గుర్తుపెట్టుకోండి. మీకు ర్యాంకు ఇచ్చారు కదా, ఇది ర్యాంకులు, దీని గురించి మనకు అనవసరం. స్టూడెంట్స్ దీని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. పొజిషన్ బేస్డ్ లోకల్ ఏరియాలో ఎంత వచ్చింది, పొజిషన్ ఇది లోకల్ ఏరియా, ఇవి ర్యాంక్ కాదు. మీకు అడ్మిషన్ ఇచ్చేది ఈ ర్యాంక్ ప్రకారం. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్లో చూపించాను, ఈ ర్యాంకులే. ఈ ర్యాంక్ మనకు ఫైనల్ ర్యాంక్ ఇది. ఈ ర్యాంక్ ప్రకారం మనకు 25% ఏమో మరి దీనిలో ఇచ్చారు, ఇంటర్మీడియట్ మార్క్స్లో ఇచ్చారు. మరి అదేవిధంగా ఎంసెట్ మార్క్స్లో మరి ఇక్కడ 75% వెయిటేజీ ఎంసెట్ మార్క్స్లో ఇచ్చారు. అంటే రెండు కలిపితే 55 మార్క్స్కి వచ్చినాయి స్టూడెంట్స్కి. అంటే ఓవరాల్గా స్టూడెంట్స్కి 50 మార్కులు. మరి కాంపిటీషను ఎంసెట్ మరి ఇంజనీరింగ్ మరి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ర్యాంక్స్ కొద్దిగా బాగానే వచ్చినాయి. మరి ర్యాంకుల విషయంలో కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది కాబట్టి మరి చూద్దాం ఎలా ఉంది. మంచిగా మరి వస్తేలేండి. కొంతమందికి ఏంటంటే ఎంసెట్ ఇంటర్మీడియట్ వీళ్ళందరూ జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆల్రెడీ జోసా రౌండ్ 1, రౌండ్ 2 వచ్చేసి ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. తర్వాత వీళ్ళందరూ ఈ క్రీమీ లేయర్ బ్యాచ్ అంతా వెళ్ళిపోతారు. మిగతా స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ మంచి జేఎన్టీయూ కాకినాడ కానీ, ఏయూ కానీ, ఆర్వీఆర్ చేసి మరి పుల్లారెడ్డి, మోహనబాబు కాలేజీ, అనంతపూర్ జేఎన్టీయూ, ఎస్విఈ, తిరుపతి ఇలా మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంది, నో ప్రాబ్లం. ఇంకా ఎవరైనా ఉంటే మనల్ని సంప్రదించవచ్చు. ఇది మన వాట్సాప్ నంబరు, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నంబర్ అనమాట. మన క్యూఆర్ కోడ్ అమౌంట్ అయితే దీనికి మీకు గైడెన్స్ ఇచ్చినందుకు మనకి సర్వీస్ ఛార్జ్ అయితే అవుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.